అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనని ఆయన అసెంబ్లీకి కూడా రావాలని కోరుకుంటున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70% గెలిచిందని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడుందని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ తప్పిదాలతోనే నదీ జలాల సమస్యలుచ్చాయని, వృధా ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ హయాంలో అనవసరపు ఖర్చులు చేశారని అన్నారు. 10 ఏళ్ల పాలనలో అప్పులపై కేసీఆర్ ఏం సమాధానం చెప్తారో చూడాలన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్ గారు ఇప్పటికైనా బయటకు వస్తే ప్రజా జీవితంలో ఉంటే సంతోషం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పినారు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని, ప్రజాక్షేత్రంలో ఉండాలని. ఇవాళ వస్తున్నందుకు సంతోషం. కనీసం మా ముఖ్యమంత్రి రెడ్డి గారి మాటకి, మా మాటకి వాల్యూ ఇచ్చి మీరు వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ప్రతిపక్షానికి విలువనిచ్చేవాళ్ళం, సమర్థమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాళ్ళం. వాళ్ళ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం మాట్లాడో చూద్దాం. వారి కవిత గురించి ఏం వివరిస్తారో విందాం. 10 ఏళ్ళు ఈ రాష్ట్రం అప్పుల పాలైన దాని మీద ఏం మాట్లాడతారో విందాం. ప్రజాక్షేత్రంలో ముందుకొచ్చి మీరు ఉంటానంటే చాలా సంతోషం. మాతో పాటు ఉన్నట్టు సిపిఐ, సిపిఎం చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు 4-5 నిలబడడం వల్ల అక్కడక్కడ కొంత బీఆర్ఎస్ సానుభూతి పరులు గెలిచినారు. అది కూడా 10-15% మించి లేదు. ఇక రెబల్స్ వాళ్ళు వేసుకుని లెక్క చెప్తా ఉన్నారు. మా లెక్కలో తప్పు లేదు. నియర్లీ 70% పైగా కాంగ్రెస్ రెబల్స్, కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలిచారు. ఇప్పుడు 51% వస్తేనే మెజారిటీ. ఇవాళ 70% గెలిచామంటే ఇక మీరుంది ఎంత? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలుపుకొని ఉన్నదంతా. స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసిన తప్పిదాలు సరి చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు 10 ఏళ్లుగా ఉదాసీనంగా ఉండడం వల్లే ఇలా బనకచర్ల జీవో వచ్చింది, తదితర బయట ప్రాజెక్టు కుంటుపడ్డాయి. మీరు నిజంగా కూడా పెట్టాల్సిన చోట డబ్బు పెట్టి ఉంటే, డబ్బు వృధా కాకుండా ఉంటే ఇవాళ పెండింగ్ ప్రాజెక్ట్ అని కూడా పూర్తయ్యేవి. ఆ రకంగా కాకుండా వయబుల్ కాని ప్రాజెక్టు మీద డబ్బంతా మీరు కుమ్మరించి అసలు సిసిన ప్రాజెక్టులను కూడా మోక్షం రాకుండా చూసినారు.